మూలమాయెను. రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొని విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందుము. మన బలహీనతను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుగనుగల అనుగ్రహమును కనుగొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను.